కృతజ్ఞత కలిగి ఉండుట. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్ళు తీసి వాటిని అవతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేసిన చోట వాటిని నిలవబెట్టి వారికి ఆజ్ఞాపించుడి అని దేవుని వాక్యంలో రాయబడింది. యెహోషువ గ్రంథం 4:21 వచనంలో ఇశ్రాయేలుతో ఇట్టనము రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రిదండ్రులను అడుగుదరదా, అప్పుడు మీరు ఇశ్రాయేలీలను ఆరిన నేల మీద ఈ యోర్దాను నదిని దాటిరి అని వారికి ఎట్లనగా యెహోవా బాహుబలము అయినా భూనివాసులందరూ తెలుసుకొనుటకు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి నిలుపుట, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మీ ఎదుట ఎర్ర సముద్రం ఎండిచేయినట్లు మీరును దాటు వరకు మీ ఎదుటను యోర్దాను నీళ్లను ఎండజేయనని చెప్పిన సంగతి వారికి తెలియపరచవలెను అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ఇందులో మనము మరి యోర్దాను దాటినప్పుడు 12 రాళ్ళను తీసుకొని వచ్చి బయట నాటినట్టుగా మనం చూడగలుగుతున్నాం. యోర్దాను నదిలో ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడిచినట్టుగా మనం చూడగలుగుతాం. 12 సంఖ్యను అనేది మనం చూడగలుగుతున్నాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో అక్కడ కూడా 12 మరి కట్టెలు ఉన్నాయి, 12 కర్రలు ఉన్నాయి. అయితే లేవి గోత్రమైన అహరోను కర్ర అన్ని గోత్రాలు 12 గోత్రాల కర్రలు తీసుకొచ్చి మందసం దగ్గర పెట్టినప్పుడు ఒక అహరోను కర్ర మాత్రమే స్వీకరించింది. ఎందుకంటే మిరియాము మరి అభిరాము దాతాను కొరహులు వీళ్ళు దేవుని మీదకి మోషే మీదకి తిరుగుబాటు చేసినారు. మరి అహరోనుతోనే దేవుడు మాతో మాట్లాడలేదు అన్నాడు. కాబట్టి సోదర అక్కడ అహరోను కర్ర సిగిరించినట్టుగా మనం చూడగలుగుతాం. అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఏలియా యొక్క మరి 12 అరకలను తీసి మరి ఏలియాను మరి ఎలీషా వచ్చి ఏలియాను వెంబడించినట్టుగా మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాక మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభువారు 3 రోజులు ప్రసంగం చేస్తుండగా వారికి రొట్టెలు పంచిపెట్టినప్పుడు మిగిల్చినట్టుగా మనం చూడగలుగుతాం. యెరూషలేము గుమ్మాలు 12 ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. దేవుడి వాక్యం